నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. శ్రీకాకుళం జిల్లా కేంద్రం మెడికల్ మాఫియాకు నిలయంగా మారిందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం పట్టణం క్రాంతి భవన్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని అన్నారు. చాలా హాస్పిటల్స్ లో టెస్టులు, స్కానింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు వ్యతిరేకంగా హాస్పిటల్స్ లో నోటీసు బోర్డులు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ వైద్య శాఖ అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని అన్నారు. తీసుకున్న నేపథ్యం జిల్లా కేంద్రంలో కనిపిస్తా ఉంది. అనేకమైన గ్రామాల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి అమాయకమైన ప్రజలు హాస్పిటల్కు వైద్యానికని వస్తే ముందు ఓపీ నుంచి, ఇంజక్షన్ల నుంచి, టెస్టుల నుండి, ల్యాబుల వరకు, స్కానింగ్ల వరకు అంతా కూడా అమాయక ప్రజలపై రుద్ది వారి యొక్క జీవన మనుగడను దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతూ ఉన్నాయి వారి యొక్క పనితీరు. దీన్ని వెంటనే నిలువరించాలి. ఎక్కడ చూసినా ఈరోజు చూసినట్లయితే జిల్లాలో మెడికల్ హాస్పిటల్స్ కానివ్వండి, లేదంటే చూసినట్లయితే మెడికల్ షాపులు కానివ్వండి, ప్రతి దగ్గర కూడా బోగస్ మందులు ఉన్నాయి. ఎక్కడ కూడా చాలా దగ్గర ఎక్స్పైరీ డేట్లు అయిపోయిన ఉన్నాయి. దీన్ని నిలువరించవలసిన అధికారులు ఎందుకు మీరు నిలువరించలేకపోతూ ఉన్నారు? వారిచ్చే మీరు మామూలు మత్తులో ఉన్నారా? మామూలు మత్తులను విడిచిపెట్టి వెంటనే వారిపైన దాడులు చేయాలి. మీరు కానీ దాడులు చేయకపోతే ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆ పని చేస్తుంది. ఖచ్చితంగా మెడికల్ హాస్పిటల్లో ఉన్న ధరల పట్టికను వెంటనే అమర్చాలి. ఆ ధరల పట్టిక లేకుండా, ఆ ధరల పట్టికకి వ్యతిరేకంగా అనేకమైన ఒత్తిళ్లు గురి చేసి అనేకమైన ధనాన్ని, ప్రజల యొక్క ధనాన్ని పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ముందుగా వెళ్తే 200 ఓపీ ఫీజు అంటారు, అక్కడ ఏమి ధరల పట్టిక ఉండదు, కానీ 400 తీసుకుంటారు. అదేవిధంగా ల్యాబ్లో, టెస్టుల్లో ఎక్కడ కూడా ధరల పట్టిక అమర్చకుండా వారు ఎంత అడిగితే అంత పేద ప్రజల దగ్గర మీరు తీసుకుంటూ ఉన్నారు. అది చాలా అన్యాయం. మీరు చూసినట్లయితే వైద్యపరమైన వృత్తి సేవ వృత్తిని మీరు చెప్పి ఉన్నారు. ఆ సేవ కాకుండా ఒక పక్కన సేవ అంటూ మరో పక్కన పేద ప్రజల దగ్గర జలగల్లా వారి యొక్క రక్తాన్ని మీరు పిండేస్తూ ఉంటే అమాయక ప్రజలు, పేద ప్రజలు ఈ యొక్క వైద్యంలో అనేకమైన డబ్బులను వెచ్చించి వారి జీవనం. నా పేరు బొత్స సంతోష్ కుమార్. నేను అఖిల భారత యువజన సమైక్య శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు శ్రీకాకుళం నగరంలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా సరే మెడికల్ మాఫియా విలయతాండం చేస్తూ ఉన్నది. పేద ప్రజలను జలగల్లా పీడిస్తూ వాళ్ళ యొక్క ధనాన్ని దోచుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు నేటి మెడికల్ మాఫియా నడుస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు సేవలు 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 అనుకుని వివిధ ప్రాంతాల్లో పెడుతున్న మెడికల్ క్యాంపులు సేవల దృక్పథంతో పెడుతున్నారు. కానీ ఆ విధంగా ప్రజల్ని తీసుకెళ్లి వాళ్ళ కార్పొరేట్ శక్తులకి దారదత్తంలో పోయడమే జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే పీపీపీ అనే 3 నినాదాలతో ప్రభుత్వ హాస్పిటల్ను కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. 17 రకాల మెడికల్ కాలేజీలను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంగా ముందుకు పోతుంది. దీన్ని తీవ్రంగా అఖిల భారత యువజన సమైక్య తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పేదలు ఈరోజు కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వ హాస్పిటల్ దారదత్తం చేస్తే వాళ్ళు 1000 కోట్ల పెట్టుబడి పెట్టుకుంటున్నారు. ఆ 1000 కోట్ల పెట్టుబడి ఓపీ కేవలం ఫ్రీ అని చెప్తున్నారు. కానీ ఓపీ మాత్రమే కాదు, అక్కడ వేసిన ప్రతి ఒక్క సూది మంది కూడా అది వ్యయంతో ఖర్చుతో కూడుకున్నదే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కార్పొరేట్ కంపెనీలు ఫ్రీగా ఎందుకు వైద్యం చేస్తారని ఈ పరంగా అఖిల భారత యువజన సమైక్య ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలాంటి భవిష్యత్ పోరాటాలకైనా సరే మెడికల్ మాఫియా మీద మేము దశల పోరాటానికి సిద్ధమవుతామని, ఆ లేని పక్షాన ప్రత్యక్ష పరోక్ష పోరాటాలకైనా సిద్ధమవుతామని చెప్పి అఖిల భారత యువజన సమైక్యంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి.